ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. పెద్ద సినిమా కోసం యాక్షన్ సీక్వెల్స్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే రామ్ చరణ్ కంటికి అయిన గాయం చాలా చిన్నదని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు సూచించినట్లు టాక్ నడుస్తోంది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ బయటకు రావడంతో అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వెంటనే రామ్ చరణ్ కోలుకుని ఎప్పటిలాగే షూటింగ్ లో ఫినిష్ చేసుకోవాలని కోరుతున్నారు. అయితే రామ్ చరణ్ కు గాయమైనట్లు వస్తున్న వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం ప్రకటన చేయలేదు. రైట్, డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం రామ్ చరణ్ కంటికి గాయమైందని చెప్పి సోషల్ మీడియా కూడా వస్తుంది. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? మరి చిత్ర బృందం అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు కదా, ప్రస్తుతమైన పరిస్థితి ఏ విధంగా ఉంది? పెద్ద సినిమా షూటింగ్ లో గత కొన్ని రోజుల నుంచి రామ్ చరణ్ హైదరాబాద్ లో గట్టిగోలి కొత్త షెడ్యూల్ లో అయితే రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్ కి ఊహించని పరిణామం అయితే ఎదురైంది. నిన్న తన కంటికి గాయమైనట్లుగా సోషల్ మీడియాలో అయితే పెద్ద ప్రచారం అయితే కొనసాగుతుంది. పెద్ద సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగిందని కూడా చెబుతున్నారు. సో మొత్తానికి ఇది కేవలం సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమే, ఇలాంటి గాయాలు కూడా పెద్దగా ఏం లేవు. అభిమానులు కూడా ఎవరు ఆందోళన చెందొద్దంటూ కూడా చెబుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ రఫైన్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. సో అయితే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి తనకి యాక్సిడెంట్ అయిందని కొంతమంది, అలాగే షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న క్రమంలో గాయాలైనట్టుగా కొంతమంది, రకరకాలుగా కేవలం సోషల్ మీడియాలోనే స్ప్రెడ్ అవుతున్న తరుణంలో మనకు అందుతున్నటువంటి అఫీషియల్ సమాచారం ప్రకారం తనకి పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చిన్నగా తను యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి చిన్న ప్రమాదం అయితే జరిగినట్లు తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ కంటికి అయిన గాయం చాలా చిన్నది, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా డాక్టర్లు సూచించినట్టయితే టాక్ నడుస్తుంది. 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, కేవలం రెస్ట్ తీసుకుంటే సరిపోతున్నట్టు కూడా చెబుతున్నారు. ఈ న్యూస్ బయటకు రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. రత్న వెంటనే రామ్ చరణ్ కోలుకొని ఎప్పటిలాగే షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటూ కూడా చెబుతున్నారు. అయితే రామ్ చరణ్ కు గాయమైనట్లు వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సినిమా యూనిట్ అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. దీనికి సంబంధించి కేవలం అది రెస్ట్ కి సంబంధించి. మరొక పక్క రేపు రామ్ చరణ్ బర్త్డే ఉన్న సందర్భంలో కూడా ఇప్పటికే అభిమానులంతా కూడా కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపై కొంత ఆందోళన చెందినా కూడా, మరొక పక్క రేపు పెద్ద సినిమా నుంచి కీలక అప్డేట్ కూడా రానుంది. అంటే రేపు పెద్ద నుంచి, ఎందుకంటే ఇప్పటికే 2 సాంగ్స్ రై రై రాయ అవ్వచ్చు, అంతకుముందు చిక్రి చిక్రి సాంగ్ వచ్చు, 2 చార్ట్ బస్టర్ గా నేషనల్ వైడ్ గా కూడా 2 ఈ సాంగ్స్ ఎంత సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తారో మనకు తెలుసు. సో మరొక సాంగ్ లేదంటే రేపు బర్త్డే సందర్భంగా ఏది పెద్ద నుంచి అప్డేట్ రాబోతున్నట్టు కూడా క్యూరియాసిటీకి అయితే ఎదురు చూస్తున్నాం. మరొక పక్క రేపు సాయంత్రం, ఇవాళ సాయంత్రం శిల్పకళ వేదికలో మెగా అభిమానులందరూ కలిసి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చి అభిమానులంతా కూడా సాయంత్రం వరకు చేరుకొని శిల్పకళ వేదికలో రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. అయితే రత్న, మనం ముఖ్యంగా చెప్పుకుంటే యాక్సిడెంట్ కి సంబంధించి కొంతమంది సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కి యాక్సిడెంట్ అయిందని చెబుతున్నారు. అలాంటి వార్తలు ఎలా పక్కగా నిజం లేదని మనం చెప్పుకోవచ్చు. మరొక పక్క కేవలం షూటింగ్ సమయంలో తన కంటికి జరిగినటువంటి చిన్న గాయం వల్ల ఒక 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతున్నట్టు డాక్టర్ సూచించడంతో దానివల్లే షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడే తప్ప, షూటింగ్ కి సంబంధించినటువంటి ఇప్పుడు గచ్చిబౌలి, హైదరాబాద్ లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి సెట్ లో మిగతా పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కేవలం రామ్ చరణ్ ఇవాళ మరియు రేపు ఈ 2 రోజులు మాత్రమే షూటింగ్ కు హాజరు కాటున్నట్టుగా అయితే తెలుస్తుంది. వినోద్, మరి ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులన్నీ వెల్లువెత్తడం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మరి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా. అంటే కేవలం నిన్న రాత్రి నుంచి
అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలకు డెఫినెట్ గా రామ్ చరణ్ అఫీషియల్ టీం నుంచి అవ్వచ్చు, లేదంటే ముఖ్యంగా మనం పెద్ద సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు సినిమా యూనిట్ ప్రతి అప్డేట్ అయితే అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ విషయంలో కూడా రామ్ చరణ్ కి గాయాలు ఈయన ఈ షూటింగ్ కి రాలేకపోతున్నాడు, షూటింగ్ వాయిదా పడింది అనేటువంటి రూమర్స్ కి డెఫినెట్ గా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇవాళ మధ్యాహ్నం వరకైనా కూడా అంటే తనకి అసలు ఏం కాలేదంటూ కూడా క్లియర్ గా స్పష్టమవుతుంది. కేవలం ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కంటికి చిన్న గాయమైనందువల్ల 2 రోజులు షూటింగ్ కి హాజరు కాలేకపోతున్నాడు అనేది మాత్రం వాస్తవం. సో దానికి సంబంధించి మరొక పక్క ఇవాళ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి సంబంధించి ఇవాళ సాయంత్రమా లేదా రేపు ఉదయం వరకు అయితే డెఫినెట్ గా పెద్ద నుంచి మరొక కీలక అప్డేట్ అయితే అప్డేట్ అయితే ఉంది. అది మరొక గ్లింప్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తారేమో అంటూ కూడా ఫ్యాన్స్ అయితే మంచి క్యూరియాసిటీతో ఉన్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ వినోద్.